జిల్లాలో ప్రభుత్వంపై ఇంత తీవ్ర వ్యతిరేకత గతంలో లేదని, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయని వైసీపీ చీఫ్ మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. వైద్య రంగం పరిస్థితి దయనీయంగా ఉందని, వ్యవసాయ రంగం కూడా కుదేలైందన్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా చెందిన పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్ కూటమి సర్కార్పై విమర్శలు గుప్పించారు. విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందని, రైతులకు కనీస మద్దతు ధర రావడం లేదన్నారు. ఇసుకను తక్కువ రేటుకు ఇస్తారని చెప్పి ధరలు రెట్టింపు చేశారని జగన్ ఫైర్ అయ్యారు. ఇక ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చిందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట. పథకాలు ఉంటే కదా నువ్వు హలో అని చెప్తే అవతలోడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి. పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు. అది పరిస్థితి. మరోవైపున చూస్తే విచ్చలవిడిగా కరప్షన్. ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబల్. ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు. ప్రతి గ్రామంలోనూ వేలం వేసి బెల్ట్ షాపులు 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు. 6 నెలలు అయిపోయింది. ఇక మనం కూడా ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది. నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి, జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా. ప్రతి బుధవారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటాం. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4